నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో ఆయన పాల్గొంటారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంతో ఆయన ఢిల్లీకి వెళ్లి ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర అభివృద్ధిపై చర్చిస్తారు. ప్రధానంగా పోలవరం నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు వంటి వాటిపై పూర్తిగా చర్చించనున్నారు. చంద్రబాబు ఈ ఎన్నికల్లో అత్యధిక విజయం సాధించడంతో ఎక్కువ స్థానాలు దక్కించుకుని ఎన్డీఏలో కీలకంగా మారారు. దీంతో చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పనులు సాధించుకునేందుకు వీలు చిక్కింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అఖిల. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించిన తర్వాత ఈ రోజు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఎన్డీఏ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుండి కూటమి నేతలుగా నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఎన్డీఏ భారతదేశంలో కూడా ఎన్డీఏకి చాలా మ్యాజిక్ ఫిగర్ కన్నా చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. దానికి కీలకం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి 21 ఎంపీ సీట్లే ప్రధానంగా బలంగా ఉంది ఎన్డీఏకి. అయితే ఖచ్చితంగా ఎన్డీఏ సమావేశం కూడా వెంటనే ఏర్పాటు చేసింది. అంటే ఉన్న ఎంపీ సీట్లు కూడా జాగ్రత్త పరుచుకొని కూటమిలో ఉన్న ప్రధానమైన రాష్ట్ర పార్టీలను కూడా ఎలాంటి ముందస్తు చర్యగానే ఈ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. వారంతా కూడా ఎన్డీఏ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని కూడా వారు ఈ సమావేశంలో సందేశం ఇస్తారని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 21 స్థానాల్లో ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవడం జరిగింది. ఎన్డీఏకి కూడా అక్కడ 293 సీట్లు మాత్రమే కైవసం ఎన్డీఏ కూటమి సభ్యులు చేసుకున్నారు. అందులో కూడా 21 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలవడం కూడా పూర్తిగా ఆధిక్యంలోకి రావడానికి ప్రధాన కారణమైంది. అయితే దానికి సంబంధించిన కూటమి నేతలుగా చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానించారు. అలానే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఈ రోజు ఢిల్లీ ఈ సమావేశానికి హాజరవనున్నారు. ప్రధానంగా ఇప్పటికే మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కూడా చంద్రబాబు నాయుడిని కలవనున్నారు. ఎందుకంటే రేపు 9వ తారీఖు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నట్లు కూడా పార్టీ వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో ఖచ్చితంగా దాని ఏర్పాట్ల పైన కూడా
వాళ్ళు చర్చించే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే గవర్నర్ కు రాజీనామా లేఖను పంపించడం జరిగింది. ఆయన ఆమోదించడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో సిఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ కూడా కలిసిన తర్వాత మీరు ఢిల్లీ బయలుదేరతారని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అట్లా ఓకే అనిల్, అయితే మరి ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇడిపోయిన తర్వాత అనేక లోటు బడ్జెట్ లో రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తుంది. అయితే కేంద్రం నుంచి అయితే గతం 2014లో కూడా ఎన్డీఏతో కలిసి చంద్రబాబు కూడా పయనం చేయడం జరిగింది. అప్పుడు కూడా పోలవరం రాజధాని నిర్మాణం ప్రత్యేక హోదా వస్తుందని కూడా అందరూ ఆశించారు. అయితే 2014 ఎన్నికల ముందు కూడా స్వయంగా మోడీనే తిరుపతిలో కూడా ప్రత్యేక హోదా ఇస్తామని కూడా ఎన్నికల ముందు గతంలో ప్రకటించారు. అయితే ఆ తర్వాత పరిణామాలతో కొంచెం విభేదించడం కూడా జరిగింది. ఎందుకంటే చంద్రబాబు ఏదైతే పోలవరం నిధులు కానీ రాష్ట్రానికి రావాల్సిన లోడ్ బడ్జెట్ నిధులు కానీ రాకపోవడంతో కూడా ఆయన అసంతృప్తితో ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేయడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ నామమాత్రపు నిధులు మాత్రమే ఇస్తూ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వైఎస్ఆర్ అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కూడా ప్రతి బిల్లుకు కూడా బీజేపీకే అంటే ఎన్డీఏకే మద్దతు కూడా పలకడం జరిగింది. ఏదంటే పార్లమెంట్ చట్టసభల్లో కూడా. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కన్నా ఆంధ్రప్రదేశ్ ఓట్లే కీలకం కాబట్టి ప్రత్యేక హోదా, పోలవరం, మిగులు నిధులు మొత్తం వీటిపైన చర్చించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యేక హోదాను మాత్రం కోరుకుంటున్నారు. పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం ఇలాంటివన్నిటి మీద కూడా వాళ్ళు చర్చించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అఖిల ఓకే అనిల్, అయితే ఇప్పుడు కూటమిలో భాగంగా మనకి బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనకి భాగంగా ఉంది కాబట్టి ఇప్పుడు మరి ఏపీ రాష్ట్రానికి సంబంధించి అటు పోలవరం కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, దీనికి సంబంధించి పూర్తిగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా ఈ కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న ఏదైతే రాహుల్ గాంధీ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను ఆదరిస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని కూడా ప్రకటన చేయడం జరిగింది. జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ స్వయంగా చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ని మేము ఎడగొట్టి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించుకున్నాం. కానీ ఎన్డీఏ వచ్చిన తర్వాత అది చేయలేకపోయింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 2014లో కూడా బీజేపీ రాజధాని నిర్మాణ సమయంగానే అంటే నిర్మాణానికి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరుపతిలోనే స్వయంగా ఏదైతే మోడీనే స్వయంగా ప్రకటించారు. అప్పుడు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ దాని మీద కామెంట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా 2019లో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినాక తర్వాత పరిణామాలు నేపథ్యంలో 3 రాజధాని నినాదం ఎత్తుకోవడంతో వీళ్ళందరూ మళ్ళీ ఏకమయ్యారు. వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కూటమి ఏర్పడింది. ఈ రోజు కూటమి కూడా 164 సీట్లు సాధించింది, 21 ఎంపీ స్థానాలు సాధించడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తారా, అయితే ఏదైతే ఎన్డీఏ గతంలో బీజేపీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, ఆ ప్యాకేజీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా, పోలవరం నిర్మాణం పూర్తి చేసే దిశగా కూడా అడుగులేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఖచ్చితంగా కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఒక చర్చ మాత్రం జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఓకే అనిల్, అయితే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ముందుగా ఢిల్లీకి వెళ్ళనున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మరి ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఢిల్లీ పెద్దలు మాత్రం ఆయన ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా హాజరిస్తారు. ఎన్డీఏ
సమావేశంలో పాల్గొన్న అనంతరం కూడా మోడీని, అమిత్ షాని, నడ్డాని ఈ ముగ్గురిని కూడా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారాన్ని ఖచ్చితంగా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ ఎన్డీఏ సమావేశానికి భాగస్వామ్య పార్టీగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అదే వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. వీటన్నిటి మీద కూడా ఏదైతే చంద్రబాబు, బీజేపీ, జనసేన, టీడీపీ అధినేతలు వాళ్ళతో పాటు చర్చించిన తర్వాతే ఈ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి ఆ ముగ్గురిని కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఎన్డీఏ కూటమి ఇక్కడ విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రమాణ స్వీకారాన్ని వాళ్ళు కూడా ప్రతిష్టాత్మకంగా నడపాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు సిఎస్, డీజీపీ కూడా చంద్రబాబుతో మరికొద్దిసేపట్లోనే సమావేశం కానున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోనే ఈ ప్రమాణ స్వీకారం చేయాలని కూడా చంద్రబాబు గారు ఏదైతే నిర్ణయించారు దానికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా, పార్టీ నేతలు కూడా దానికి సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా కానీ వాళ్ళ ఎన్డీఏ సమావేశం అనంతరం కూడా మంత్రివర్గ విస్తీర్ణంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి మంత్రివర్గ విస్తీర్ణంతో పాటు ఆ లిస్టు ఏదైతే ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళాలో అనే దాన్ని కూడా పూర్తిగా అక్కడ చర్చించే అవకాశాలు ఉన్నాయి. అది ఎన్డీఏ సమావేశం అనంతరం కూడా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కూటమి మంత్రివర్గం వీటన్నిటిపైన చర్చ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఓకే అనిల్, అయితే మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కనుక మొట్టమొదటిగా డిఎస్సిపై సంతకం పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ముందుగానే చెప్పారు. అయితే మరి దీని గురించి ఈ రోజు ఏమన్నా సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుందంటారా? అంటే మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెడతానని చంద్రబాబు చెప్పడం జరిగింది. నిన్న ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిన్న దీనిపైన కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్సిని ఖచ్చితంగా చేస్తాము, ఏదైతే ఉద్యోగులకు కూడా ఏదైనా ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు వహిస్తామని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. దీనిపైన ఇదంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్గం కానీ తర్వాత మంత్రివర్గం ఏర్పడినాక అది లేకపోతే మేము ముఖ్యమైన కూటమి నాయకులతో మాట్లాడినాక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాబట్టి ఇది ఇక్కడే చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానమైన రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు మాత్రమే ఇవాళ ఢిల్లీ పెద్దలతో సమావేశంలో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లోటు బడ్జెట్ తో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని అంటే ప్రతిపక్ష పార్టీ బలమైన ఇండియా కూటమిలో ఉన్న అసలు కాంగ్రెస్ పార్టీ అధినేతలే ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ఒక నినాదం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలా అనుసరించనుంది, రాష్ట్రం నుంచి చంద్రబాబు గారు ఏమి ఆశించనున్నారు, అది ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణం అలానే వాటి అంశాల మీద కూడా చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఏదైతే ఉమ్మడి కూటమి ఏది చేయాలి రాష్ట్రంలో అనేది కూడా ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అట్లా రైట్ అనిల్, థ్యాంక్ యూ. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం